కొత్త ర్యాంప్ వేసాడండి. అబ్బాబ్బా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. గేమ్ చేంజర్ ఏదో అనుకున్నాం కానీ బాబా తమన్ మ్యూజిక్ మాత్రం ఎర్రకొట్టేశాడన్న. అబ్బాబ్బా ఏం విజువల్స్, మూడు వేరియేషన్స్ అన్న. అబ్బా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఒకటి స్టూడెంట్, ఒకటి ఇంకోటి కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొకటి మన పొలిటికల్ లో ఏమున్నాడన్న లుక్. ర్యాంప్ వేసాడు తమన్. ఎక్స్పెక్ట్ చేయలేం. మ్యూజిక్ చెవులు బయటకు వచ్చేది. బ్లాక్ బాస్టర్ కాదు అన్న, ఎన్ని కోట్లు అనేది కాదు, అన్ని రికార్డ్స్ అయితే కంపల్సరీ మన గేమ్ చేంజర్ అయితే కొట్టేస్తాడు. శంకర్ గారిని ఏమనుకున్నామో, ఏదో సాంగ్స్ అలా ట్రోల్ చేశారు కానీ అందరికీ కరెక్ట్ సమాధానం చెప్పారు మన శంకర్ గారు. రామ్ చరణ్ లుక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎర్ర కొట్టేశాడు అన్న. చాలా బాగుంది అన్న. పుష్పయే మన గేమ్ చేంజర్. ఏ దానికి రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ఒకరు మించిన ఒకరు అవుతుందండి. దానికి దీనికి వేరియేషన్స్ కాదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ చక్కగా ఉండాలి. సంక్రాంతికి సూపర్ బ్లాక్ బాస్టర్ అంతే, ఇంకా తగ్గేదేలా. అందరూ ఒకటేనా మన సినిమా ఇండస్ట్రీలో? వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, అంతా కలిసిమెలిసి ఉంటేనే మన ఇండస్ట్రీ బాగుంటాయి. ఇప్పుడు దాకా బాగుంది. ఇప్పుడు అంతా ట్రోల్స్ చేస్తున్నారు, అలా ఏం కాదు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి కంపల్సరీ. మెగా ఫ్యామిలీ, అన్ని ఫ్యామిలీస్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటదండి. నిజంగా రామ్ చరణ్ కెరియర్ లో గేమ్ చేంజర్ ఒక కెరియర్ గా మారుతుంది సినిమా అయితే. పుష్ప ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు భయ్య. ఎత్తిగా చెప్పాలంటే టాలీవుడ్ ఎప్పుడు బాగుపడాలి, తెలుగు బ్యాక్ అంతా తెలుగు హీరోలు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.